హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైన తాజా వార్త. ముంత తుఫాన్ బాధితులకు 15,000 ఆర్థిక సహాయం, సీఎం సంచలన నిర్ణయం. వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ కొట్టండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియో షేర్ చేయండి. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వెదర్ అప్డేట్స్ కానీ, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కానీ, అదేవిధంగా డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు వివరాలు అందించడం ఇది జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. డైలీ వెదర్ అప్డేట్స్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందించడం అయితే జరుగుతుంది. వాటితో పాటు డైలీ న్యూస్ అనేది, అదేవిధంగా మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు వివరాలతో సహా అందించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే, గత కాలంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అల్లకల్లంగా మార్చేసిన ముంత తుఫాను కారణంగా ఇటు కొద్దిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలకు భారీ ఎత్తున భారీ నష్టాలతో సహా వారికి ఆవాసాలు కానీ, లేక పశువులు కానీ, వారి యొక్క గృహాలు కానీ చాలా వరకు అయితే దెబ్బతిన్నాయి, పంట పొలాలతో సహా. వీటిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముంత తుఫాన్ బాధితులకు నష్టపరిహారం కింద వారికి కొంత అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. వీటిలో భాగంగా ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడానికి శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. అయితే వీటిలో భాగంగానే ముంత తుఫాను బాధితులు ఎవరైతున్నారో దాదాపు 3,025 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఇటు వరంగల్ జిల్లా వాస్తవ్యులు ఎవరైతున్నారో వరంగల్ జిల్లాకు చెందిన కొందరు, మిగతా ఖమ్మం కానీ, అదేవిధంగా మిగతా జిల్లాలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి 15,000 రూపాయలు అనేవి వారి యొక్క ఖాతాలో అయితే జమ అవుతున్నాయని సమాచారం. నిన్నటి నుండి ఈ యొక్క డబ్బులు అనేటివి జమ అయ్యాయి. చాలా వరకు అయితే ఈ యొక్క డబ్బులు అనేవి జమ అయిన నేపథ్యంలో చాలా వరకు కామెంట్ చేస్తున్నారు, సార్ మరి వీటి ముంత తుఫానుకు సంబంధించిన డబ్బులు ఇప్పుడు పడితే కామెంట్ చేయడం అయితే జరిగింది. వాటిల్లో భాగంగానే మీకు ఈ వీడియో అయితే పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ముంత తుఫాన్ బాధితులు మీ ప్రాంతంలో చేరినట్లయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. కంపల్సరీగా మీకు 15,000 రూపాయలు అనేటివి ఆర్థిక సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధమైంది. చాలా వరకు కూడా అందరూ కూడా ఖాతాలో యొక్క 15,000 రూపాయలు అనేటివి ఖాతాలో జమ అయితే అవుతున్నాయి. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు మీ ప్రాంతంలో ఈ యొక్క ముంత తుఫాన్ బారిన నష్టపోయాయా అన్నీ కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మరి ఏ జిల్లా మీకు సంబంధించి మరి ఏమైనా పంట నష్టం జరిగింది, ఇవన్నీ కూడా వివరాలు కామెంట్ చేస్తే చాలా వరకు కూడా మరి ఎంతవరకు ఈ యొక్క బాధితులు ఉన్నారో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. అదేవిధంగా వీలైన త్వరగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కూడా చాలా వరకు కూడా వీటికి నష్టపరిహారం కూడా చెల్లించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి మీరు చేయవలసిన చిన్న లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మరి కాసేపట్లో తుఫానుగా మారి చలిగా వీచే అవకాశం అయితే కనిపిస్తున్న సమాచారం. కొన్ని జిల్లాలో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చలి వాతావరణంలో ఎల్లో అలర్ట్ అనేది భారీ సంఖ్యలో వీచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి తాజా సమాచారం కోసం మా ఛానల్ లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి.